గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన 2023 ఎగ్జామినేషన్ పేపర్ చూస్తున్నారో ఆల్రెడీ నేను పార్ట్ 1, 2 అండ్ 3 ఏవైతే 57 సెట్స్ జరిగాయో ఆ 57 సెట్స్ ప్రతి క్వశ్చను టైప్ చేసి నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఎస్ఎస్సి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, జీడీ కానీ ప్రతి ఎగ్జామినేషన్ రిలేటెడ్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే మీకు ఈ జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇకపోతే మనం ఆల్రెడీ బుక్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో చాలామంది పిల్లలు బుక్స్ కూడా తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్. సో వీడియోస్ చూడడం వల్ల మీకు కొద్దిగా టైం అనేది టైం టేకింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ మీరు రాయలేరు కాబట్టి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది టిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు బుక్స్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ కంటెంట్ అంతా మీకు బై ఫాస్ట్ స్పీడ్ పోస్ట్లో నేను పంపించగలుగుతాను. మీరు కావాలంటే ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే ఏమేమి వీడియోస్ మీకు అవసరం అవుతాయో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. వితౌట్ వేస్టింగ్ టైం చూద్దాము ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది. మన్రేగా స్కీమ్ ఏదైతే ఉందో 100 days ఆఫ్ గ్యారంటీడ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ టు రూరల్ అన్స్కిల్డ్ లేబర్. సో అర్బన్ అంటారు సిటీ వైజ్, రూరల్ అంటే విలేజ్ వైజ్ అనమాట. ఎవరైతే విలేజ్ వైజ్ అన్స్కిల్డ్ లేబర్స్ ఉన్నారో వాళ్ళకి మన్రేగా మహాత్మా గాంధీకి సంబంధించిన ఈ ఒక స్కీమ్ అనేది 100 days గ్యారంటీడ్ వేజ్ అంటే వాళ్ళకు 100 రోజులు ఖచ్చితంగా ఒక మామూలుగా పనులు ఉంటాయి కదా, అలాంటి పనులు అనేది గ్యారంటీగా ఇవ్వాలని చెప్పి చూస్తున్నాం అనమాట. 1600 సంవత్సరంలో ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అక్వైర్డ్ ఎ చార్టర్ ఫ్రమ్ క్వీన్ ఎలిజబెత్ I. చార్టర్ అంటే ఒక ఆర్డర్ అనమాట. క్వీన్ ఎలిజబెత్ I నుంచి ఒక ఆర్డర్ అనేది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వాళ్ళకి సెటప్ చేయడానికి ఆర్డర్ అనేది వాళ్ళు ఈ క్వీన్ ఎలిజబెత్ నుంచి తెచ్చుకున్నారనమాట. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ షల్ కన్సిస్ట్ ఆఫ్ 12 members టు బి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. మనందరికీ తెలిసిందే, రాజ్యసభకు అయితే 12 మంది, లోక్సభకు అయితే 2 నామినేట్ చేయబడతారు ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనము ఆంగ్లో ఇండియన్స్ కూడా అని చెప్తాం కదా, సో ఈ లోక్సభకి ఆంగ్లో ఇండియన్స్ అనేది మనము ఆ ఇద్దరిని చూడొచ్చు. ప్లాంట్ సెల్లో హ్యాస్ ఎ బిగ్ సెంట్రల్ వాక్యూల్ అనేది మనం చూడొచ్చు, అన్లైక్ ఎ నెంబర్ ఆఫ్ స్మాల్ వాక్యూల్స్ ఇన్ యానిమల్ సెల్. సో యానిమల్ సెల్స్లో అయితే చాలా స్మాల్ వాక్యూల్స్ అనేది మనము చూడొచ్చు, కానీ ఇక్కడ బిగ్ సెంట్రల్ వాక్యూల్ అనేది మనము ప్లాంట్ సెల్లో చూడొచ్చు. ఇదే ప్లాంట్ సెల్లో మనము సెల్ వాల్ అనేది కూడా ఒక సపరేట్ సెల్ వాల్ ఎక్కడ మనం చూడొచ్చు అంటే ప్లాంట్ సెల్లోనే మనం చూడొచ్చు అన్నమాట. క్యాపిటల్ రిసీట్ ఏంట్రా అంటే బారోయింగ్స్ అండ్ లోన్ రికవరీని మనము వన్ టైప్ ఆఫ్ క్యాపిటల్ రిసీట్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే మనము క్విల్టింగ్ అంటారనమాట. క్విల్టింగ్ అంటే ఏమంటారంటే మనం ఏదైతే ఆకులు ఉన్నాయో ఆకుల నుంచి ఈ విధంగా నీళ్ళు అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి, దాన్ని మనం విల్టింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి ప్లాంట్ రిలేటెడ్ కానీ ఇవన్నీ. ఇప్పుడు క్యాపిటల్ రిసీట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. బారోయింగ్స్ అండ్ లోన్ రికవరీ అనేది ఎగ్జాంపుల్ అయితే ఎకానమిక్స్ సంబంధించి కూడా క్వశ్చన్ అనేది మనం చూడొచ్చు. సితారాదేవి ఎవరైతే ఉందో మనము హవాయి జాదే అని ఒక మూవీ చూసామంటే దాంట్లో సితారా అని చెప్పి ఒక యాక్ట్రెస్ ఉంది. తను మంచి కథక్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు. తనకి పద్మశ్రీ అవార్డు, సంగీత్ నాటక్ అకాడమీ అవార్డుగా తనకి ఇవ్వడం జరిగిందనమాట. సో నేను చెప్తుంది ఏంటంటే కథక్ డాన్సర్స్ బిర్జూ మహారాజ్ ఉత్తరప్రదేశ్లో చాలా ఫేమస్ అనమాట. సో అదేవిధంగా సితారాదేవి అనే ఆమె కూడా చాలా ఫేమస్. ఆమె బేస్ చేసుకొని ఒక మూవీ అనేది మనం చూసినట్లయితే సితారా అని చెప్పి హవాయి జాదా అనే బాలీవుడ్ మూవీలో మనము ఆ పేరుతోటి మనం చూడొచ్చు అనమాట. ప్లేయింగ్ ఇట్ మై వే అనే ఒక పుస్తకాన్ని మన ఆటోబయోగ్రఫీ అంటే ఏంట్రా అంటే సచిన్ టెండూల్కర్ తన ఆటోబయోగ్రఫీని తనే రాసుకున్నాడనమాట. ఇండియా ఈ సెట్ టు సర్పాస్ చైనా టు బికమ్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీగా మనం చెప్పుకోవచ్చు బై 2023. 140 కోట్ల మంది ఇప్పుడు మనము చూడొచ్చు అనమాట. ఏ టెంపరీ అలయన్స్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ పార్టీస్ని ఏమంటారంటే మనము కోయాలిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే గ్రామీ అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ గ్రామీ అవార్డ్స్ ఏఆర్ రెహమాన్ గెలుస్తాడనమాట. అదేవిధంగా ఇతనికి ఆస్కార్ అవార్డ్స్ కూడా 2 రావడం జరిగింది ఒకేసారి. అనీ బిసెంట్ ఎవరైతే ఉందో ఆమె మనం చూసినట్లయితే
ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ హిందూ కాలేజ్కి స్థాపించిందని చెప్పుకోవచ్చు. అది ఎక్కడుందిరా అంటే బెనారస్లో మనం చూడొచ్చు. 1898లో హిందూ రిలీజియను మరియు వెస్టర్న్ సైంటిఫిక్ సబ్జెక్ట్స్ని ఈ విధంగా అక్కడ బోధించడం జరుగుతుందన్నమాట. ఆర్టికల్ 356, 360 ఏం చెప్తుందిరా అంటే మన కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్స్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ సంబంధించి అనమాట. మనకు తెలుసు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ మనము 352 కానీ ఇట్లా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కూడా ఉంది. సో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో మనము ఈ 56 కానీ 60 కానీ ఇవన్నీ దాంట్లో బేస్ చేసుకొని చూడొచ్చు. ఇందిరాగాంధీ టైంలో తన హయాంలో ఈ విధంగా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సచిన్ టెండూల్కర్కి భారతరత్న అవార్డు 2014లో రావడం జరిగింది. సుల్తాన్ మహమ్మద్ గోరీ ఎవరైతే ఉన్నారో తను గోరీ మహమ్మద్ అని పేరుతో కూడా పిలుస్తారనమాట. పృథ్వీరాజ్ 3ని ఓడించడం జరిగింది 1192లో. సో ఇతను చాలాసార్లు దండెత్తుతాడనమాట. ఎన్నిసార్లు దండెత్తిన తర్వాత గెలుస్తారనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. టోటల్ వైట్ స్క్వేర్స్ ఇన్ చెస్ బోర్డ్ మనందరికీ తెలిసిందే. చెస్ బోర్డులో బ్లాక్ వైట్ అనే కాంబినేషన్ అనేది మనం చూడొచ్చు. సో 64, 8 8 64 కాబట్టి 64 డివైడెడ్ బై 2 ఎంత? 32. సో 32 వైట్ స్క్వేర్స్, 32 బ్లాక్ స్క్వేర్స్ అనేది మనం చూడొచ్చు. ఏ విటమిన్ సాల్యుబుల్ విటమిన్ అంటున్నారు. బి అండ్ సి సాల్యుబుల్ అయితే ఏడిఈకే ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. నీళ్ళల్లో అయితే బి అండ్ సి మాత్రమే చూడొచ్చు. ద బ్రేకింగ్ అప్ ఆఫ్ ద రాక్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ని ఏమంటారంటే వెదరింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఏవైతే రాక్స్ ఉన్నాయో ఎర్త్ సర్ఫేస్ పైన ఈ విధంగా బ్రేక్ అవుతున్నాయో సో అలాంటి సిచ్యువేషన్ని మనము వెదరింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అజంతా, ఎల్లోరా, అదేవిధంగా ఎలిఫెంటా కేవ్స్ మనము మహారాష్ట్రలోనే చూడొచ్చు. ఎలిఫెంటా కేవ్స్ ఏమో ఇక్కడ మనం చూసినట్లయితే గేట్వే ఆఫ్ ఇండియా నుంచి బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది ఒక చిన్న ఐలాండ్కి. ఆ ఐలాండ్ పేరేంటి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలిఫెంటా కేవ్స్ ఉండే ఐలాండ్స్. అదే అజంతా, ఎల్లోరా గుహలు అయితే మనము ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్లో ఈ ఔరంగాబాద్ని కట్టడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా అక్కడ అజంతా, ఎల్లోరా గుహలు అనేది చాలా ఫేమస్ అన్నమాట. హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ఇది ఫార్మ్డ్ బై ద కొలిజన్స్ ఆఫ్ ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ మనము చూడొచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ఇండియన్ ప్లేటు మరియు యురేషియన్ ప్లేటు కొలిజన్ అయ్యాయో అక్కడ ఈ విధంగా హిమాలయన్ మౌంటైన్ రేంజ్ అనేది ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. కిచేరి ఈజ్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ అండ్ ఇన్వాల్వ్స్ రిచువల్ బాతింగ్ సెలబ్రేటెడ్ మేజర్లీ ఇన్ యూపీ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. డ్రిప్ సిస్టమ్ అనేది మనందరికీ తెలిసిందే. ఇది మెథడ్ ఆఫ్ ఇరిగేషన్. ద వాటర్ ఫాల్స్ డ్రాప్ బై డ్రాప్ డైరెక్ట్లీ నియర్ ద రూట్స్. ఇది ఒక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మనము చూడాల్సిందే. సో అందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే బంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మనం చూడొచ్చు, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా హుమయూన్ డిఫీటెడ్ బై షేర్ షా ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ ఏ సంవత్సరంలో అంటే 1540లో మనం చూడొచ్చు అనమాట. సో హుమయూన్ డిఫీటెడ్ బై షేర్షా ఓడించేస్తాడనమాట బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్లో. ఫెస్టివల్ ఆఫ్ మకర సంక్రాంతి ఇది సూర్యదేవుడికి సంబంధించిందని చెప్పుకోవచ్చు. అదే మనము లార్డ్ విష్ణువుకి సంబంధించిన పూరి జగన్నాథ్ ఏదైతే రథయాత్ర జరుగుతుందో అది లార్డ్ విష్ణువుకి సంబంధించింది. మహాశివరాత్రి శివుడికి సంబంధించింది. శ్రీమంత శంకరదేవ్ ఎవరైతే ఉన్నారో తను వైడ్లీ క్రెడిటెడ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్ అని థియేట్రికల్ పర్ఫార్మెన్సు మరియు లాంగ్వేజ్ మరియు సత్రియా డ్యాన్స్ ఈ ఫార్మ్స్ అనేది మనము చూడొచ్చు అన్నమాట. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది ఇండియాలో 1951 నుంచి 81 మధ్యలో మనము ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది ఎక్కువగా జరిగిందని చెప్పుకోవచ్చు. మాల్దీవ్స్ షేర్స్ ఎ సీ లైన్ బార్డర్ విత్ ద ఇండియా అని చెప్పుకోవాలి. సో ఈ విధంగా సీ లైన్ బార్డర్ షేర్ చేసుకుంటుందంట మాల్దీవ్స్. మనం చూసినట్లయితే శ్రీలంక కూడా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఆప్షన్స్ బట్టి మనం చూడొచ్చు అనమాట. యాన్షియంట్ సైట్ ఈజ్ నాట్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. ఏది అంటే మెహర్గర్ అనేది ఇండియాలో మాత్రం లేదు. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది ఎక్కడ ఉంది అనేది.
ఆబ్జెక్టివ్ ఆఫ్ సైమన్ కమిషన్ ఎందుకురా సెటప్ చేశారు వాళ్ళు అంటే ఇండియాస్ పొలిటికల్ ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి ఈ సైమన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది వద్దు అని చెప్పి సైమన్ గోబాక్ అని లాలా లజపత్ రాయ్ ఆ విధంగా అగెయినిస్ట్ ఆయన రియాక్ట్ చేయడం వల్ల అతన్ని చెస్ట్ మీద కొట్టి తనకి ఆ నొప్పితోటి చనిపోవడం కూడా జరిగింది. అది మనం చూసినట్లయితే లాలా లజపత్ రాయ్ని ఈ విధంగా కొట్టడం వల్ల ఆ ఏ ప్లేస్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎక్కడ అతన్ని గాయపరిచారు. ద చార్టర్ యాక్ట్ 1793 అనేది మనం చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ ఆఫ్ 1793 అనే పేరుతో కూడా పిలుస్తారనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏమేమి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయనేది. ప్రిడామినెంట్ థీమ్ ఆఫ్ మణిపూరి డ్యాన్స్ ఏదైతే ఉందో ఇది డివోషన్కి సంబంధించిన ఒక మెయిన్ థీమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మణిపూర్లో చాలా ఫేమస్ డ్యాన్స్. అసాద్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ మ్యూజిషియన్, అతను రుద్రవీణ చాలా మంచిగా వాయిస్తాడు. ఫ్లడ్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని మనం చూసినట్లయితే అమితావ్ ఘోష్ అనే అతను ఈ పుస్తకాన్ని కంపోజ్ చేయడం జరిగింది. ఇన్సఫిషియంట్ ఎక్స్పోజర్ టు సన్లైట్ కాజెస్ డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి అంటే క్యాల్సిఫెరాల్. ఈ విధంగా మనము వైటమిన్ డి అనేది తగ్గిపోతుంది సన్ రేస్ సరిగ్గా మనకు తగలకుంటే. ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్ సంబంధించి అని చెప్పి చెప్పుకోవచ్చు. అరౌండ్ 2000 years ago మథురా బికేమ్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ కుషానాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిల్కా సింగ్ తను ఫేమస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ స్ప్రింటర్గా చెప్పుకోవచ్చు. మనం మిల్కా సింగ్ మూవీ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. ఆ హీరో పేరు ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి మిల్కా సింగ్ మూవీకి. ఇన్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ విహారాస్ ఆర్ మెడిటేషన్ సెల్స్ అండ్ లివింగ్ క్వార్టర్స్ ఆఫ్ ఫర్ ద మాంగ్స్ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఏవైతే బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఉన్నాయో అవన్నీ విహారాస్ అన్నమాట. ఎక్కడైతే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారో మాంగ్స్ మెడిటేట్ చేస్తారో అవన్నీ అని చెప్పుకోవచ్చు అనమాట. పాకిస్తాన్ నేబరింగ్ కంట్రీ డస్ ఇండియా షేర్ మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ బార్డర్ అంటే వెస్టర్న్ సైడ్ ఎక్కువగా బార్డర్ ఆఫ్ఘనిస్తాన్ కన్నా ఎక్కువగా పాకిస్తాన్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. ద ఫ్యాక్టర్స్ అఫెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఏంట్రా అంటే క్లైమేటు, సాయిల్, టోపోగ్రఫీ, వాటరు ఇవన్నీ ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్కి చాలా ఎఫెక్ట్ అనేది మనం చూడొచ్చు. ఇకపోతే బ్రిజ్ భూషణ్ కబ్రా అతను గిటార్ అనేది మంచిగా వాయిస్తాడు. సాంస్క్రిట్ అనేది పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ నోన్ యాజ్ ఇండో యూరోపియన్గా మనం తెలుసుకోవచ్చు. ఎర్త్క్వేక్ అక్కర్ వెన్ 2 టెక్టోనిక్ ప్లేట్స్ ఇలా ఉంటాయన్నమాట. ప్లేట్స్ ఇలా మూవ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మూవ్ అయినప్పుడు ఇక్కడ గ్యాప్ అనేది ఫిల్ చేయాల. సో అప్పుడు మనం చూసినట్లయితే ఈ విధంగా ఎర్త్క్వేక్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బీబీకా మక్బరా అనేది ఇది ఔరంగజేబ్ యొక్క వైఫ్ యొక్క పేరు చూసినట్లయితే దిల్రాజ్ బాను బేగం అన్నమాట. ఏ విధంగా అయితే ముంతాజ్ బేగం కోసము షాజహాన్ తాజ్మహల్ కట్టించాడో అదేవిధంగా ఔరంగజేబు తన వైఫ్ కోసము ఈ విధంగా బీబీకా మక్బరా అనేది కట్టించడం జరిగింది. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ బీబీకా మక్బరా ఎక్కడ లొకేషన్ అనేది. ఎందుకంటే ఔరంగజేబు నిర్మించి ఉండే స్థలం ఏదైతే ఉందో అక్కడే బీబీకా మక్బరా కూడా మనం చూడొచ్చు అనమాట. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ చార్జ్డ్ బాడీ ఆన్ అనదర్ చార్జ్డ్ ఆర్ అన్చార్జ్డ్ బాడీ దాన్ని మనము ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంట్రుకలు దూకున్న తర్వాత చిన్న చిన్న పేపర్స్ ఆ దువ్వెనకి ఇట్లా పెట్టినామంటే అది అతుక్కుంటాయన్నమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఓన్లీ. అది ఒక వన్ టైప్ ఆఫ్ చార్జ్డ్ బాడీ ఏదైతే ఉందో అన్చార్జ్డ్ బాడీని ఈ విధంగా అట్రాక్ట్ చేస్తుందన్నమాట. ఆర్టికల్ 19 నుంచి 22 కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందిరా అంటే రైట్ టు ఫ్రీడమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆర్టికల్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. కోబ్ బ్రయాంట్ అనే అతను చాలా మంచి బాస్కెట్బాల్ ప్లేయరు, తను చనిపోయాడు. సో డార్జిలింగ్ మనందరికీ తెలిసిందే, టీ ఇండస్ట్రీకి చాలా ఫేమస్, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఎవ్రీ ఇయర్ హాలోవీన్ అనే పండగ మనం చూసినట్లయితే 31 అక్టోబరు క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 25 డిసెంబర్ మనం చూసినట్లయితే మనము క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకాన్ని స్టీఫెన్ హాకిన్ అనే అతను ఈ విధంగా ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకాన్ని కంపోజ్ చేయడం జరిగింది. మొట్టమొదటి బయాలజిస్ట్ ఎవరైతే డిస్కవర్డ్ సెల్స్
అతని పేరు ఏంట్రా అంటే రాబర్ట్ హుక్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ద డాన్సర్ ఆర్ ముతుకనల్లం. ఇక్కడ ఎవరైతే ఆమె ఉందో ఈ విధంగా పద్మశ్రీ అనే అవార్డు ఏ కేటగిరీలో అంటే యాన్షియంట్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ సాతిర్ అనే డ్యాన్స్ ఫామ్లో ఈ ముతుకన్నమ్మల్ అనే ఆమెకి ఈ విధంగా అవార్డు అనేది రావడం జరిగింది. ఇల్బర్ట్ బిల్ అనేది మనం చూసినట్లయితే ఈక్వాలిటీ బిట్వీన్ ఇండియన్ జడ్జెస్ మరియు బ్రిటిష్ జడ్జెస్లో ఈ ఇల్బర్ట్ బిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట వాళ్ళ యొక్క జడ్జ్మెంటల్ పర్పస్ కోసము. ప్లాంట్ కింగ్డమ్స్ మనం చూసినట్లయితే లివర్వర్ట్స్, మోసెస్ అని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ 2 రకాల కింగ్డమ్ ఏదైతే ఉందో బ్రేవ్ ఫైట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దీస్ లివర్వర్ట్స్ అండ్ మోసెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అలీవర్దీ ఖాన్ ఎవరైతే ఉన్నారో వాజ్ ఫాలోడ్ బై సిరాజుద్దౌలా యాజ్ ద నవాబ్ ఆఫ్ బెంగాల్. సో అలీవర్దీన్ ఖాన్, సో అతని తర్వాత సిరాజుద్దీన్ దౌలా ఈ విధంగా నవాబ్ ఆఫ్ బెంగాల్గా నామినేట్ చేయడం జరిగిందనమాట. లియాండర్ పేస్ అందరికీ తెలిసిందే, మొట్టమొదటి వ్యక్తి మరియు ఏషియన్ టెన్నిస్ ప్లేయరు ఎవరైతే ఒలింపిక్ మెడల్ గెలుచుకోవడం జరిగిందో. ద గాంధీ సాగర్ డ్యామ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈజ్ బిల్ట్ ఓవర్ చంబల్ రివర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో డ్యామ్స్ వాళ్ళ యొక్క రివర్స్ కూడా మీకు కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఏ విధంగా అయితే నర్మదా నది ఒడ్డున ఉందో, సో ఇక్కడ గాంధీ సాగర్ అనేది మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్లో చంబల్ నది ఒడ్డున ఉంది. మహానది పైన మీరు ఏ ప్రాజెక్ట్ అనేది మనం చూడొచ్చు, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్టికల్ 23 నుంచి 24 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందిరా అంటే రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్కి సంబంధించిన ఆర్టికల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్రెస్టైన్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ టు పర్ఫామ్ అట్ సాల్బర్గ్ ఫెస్టివల్ ఇన్ 2015. ఇక్కడ మనం చూసినట్లయితే అలారం వెల్లీ అనేది మనము ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ప్రెస్టైన్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ ఎవరైతే ఈ విధంగా ఈ సాల్జ్బర్గ్ ఫెస్టివల్లో 2015లో చేశాడో అతని పేరు ఏంపరా అంటే అలార్మెల్ వల్లీ. ఓకే, ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ వాండరింగ్ బాబర్ సీజ్డ్ కాబుల్ ఇన్ ద ఇయర్ 1504లో ఈ విధంగా బాబర్ కాబుల్ని ఆక్యుపై చేసుకున్నాడనమాట. నెక్స్ట్ ఆల్మట్టి డ్యామ్ ఏదైతే ఉందో కర్ణాటకలో, అది కృష్ణానది పైన మనం చూడొచ్చు. కర్చీ పూజ ఆఫ్ త్రిపుర అనేది మనం చూసినట్లయితే హిందూ ఫెస్టివల్, అక్కడ 14 మంది హిందూ గాడ్స్ని వర్షిప్ చేయడం జరుగుతుందన్నమాట. దాంట్లో మనము ఎర్త్ కూడా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. పన్హి, గెండి, రావుత్, నాచా ఈ 3 మనం చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో మంచి డ్యాన్స్ ఫామ్స్గా చెప్పుకోవచ్చు. కజారీ అనేది మాత్రం కాదు, మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. కజారీ అనే డ్యాన్స్ ఫామ్ ఎక్కడ మనం ఏ స్టేట్లో చూడొచ్చు. మెంబర్స్ ఆఫ్ రొడోఫైకా ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్ ఆల్గే అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఆల్గేకి డిఫరెంట్ ఒక నేమ్స్ అనమాట. రెడ్ అయితే రొడోఫైకా అని చెప్పి అట్లా డిఫరెంట్ ఆల్గేకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. మీకు అవన్నీ తెలియాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఫెమైన్ అక్కర్డ్ ఇన్ 1770 that resulted in the death of 1/3 ఆఫ్ ద పాపులేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. విక్రమ్ సేత్ నోటబుల్ వర్క్ బుక్ పేరు ఏంట్రా అంటే ఎ సూటబుల్ బాయ్ అనే పుస్తకాన్ని కంపోజ్ చేయడం జరిగిందనమాట. నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ అనేది మనం చూసినట్లయితే 2021లో టార్గెట్స్ స్పోర్ట్ సెక్టర్ ఫర్ ఇండియా అని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఏ మనీ బిల్ షుడ్ బి రిటర్న్ టు ద లోక్సభ విత్ ఇన్ 14 days బై రాజ్యసభ ఎయిదర్ విత్ ద రికమెండేషన్ ఆర్ వితౌట్ రికమెండేషన్ అని చెప్పి మనం చూడొచ్చు. ఆర్టికల్ 13 లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిరోగేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఈజ్ మెన్షన్డ్ అని చెప్పి ఆర్టికల్ 13లో చూడొచ్చు. మనీ మల్టిప్లయర్ అనేది మనం చూసినట్లయితే యూజెస్ క్యాష్ రిజర్వ్ రేషియో ఫర్ ఇట్స్ క్యాల్కులేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆడమ్స్ యాపిల్, మనం థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో వైటమిన్, మనము ఇక్కడ థైరాయిడ్ లోపం వల్ల ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆడమ్స్ యాపిల్ అనే పేరుతో కూడా పిలుస్తారనమాట. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ చూసినట్లయితే లెదర్, వెజిటబుల్ ఆయిల్, కాటన్, టెక్స్టైల్ ఇవన్నీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్గా చెప్పుకోవచ్చు. కానీ ఐరన్ మరియు స్టీల్ ఇండస్ట్రీ మాత్రము అగ్రికల్చరల్ బేస్డ్ అని చెప్పి కాదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఈజీ కదా, కామన్ సెన్స్. ద ఫౌండర్ ఆఫ్ విడో రీమ్యారేజ్ అసోసియేషన్
విడో అంటే మనందరికీ తెలిసిందే, భర్త చనిపోయిన ఆమె. సో ఈ విధంగా రీమ్యారేజ్ అసోసియేషన్ అనేది 1861లో మహాదేవ్ గోవింద్ రనాడే స్థాపించడం జరిగింది. మనందరికీ తెలిసింది విలియం బెంటిక్ టైంలో, అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ టైంలో కూడా ఈ విడోస్ని ఈ విధంగా రీమ్యారేజెస్ పైన చాలా తను ఫైట్ చేయడం జరిగిందనమాట. వాళ్ళు సతీసాగమన అనేది స్టాప్ చేయడం హెల్ప్ చేశారనమాట. ద స్ట్రాంగ్ గ్రావిటేషనల్ పుల్ ఎగ్జర్టెడ్ బై ద సన్ అండ్ మూన్ ఓన్లీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ కాజెస్ టైడ్స్ అనమాట. మనందరికీ తెలిసిందే టైడ్స్ అంటే ఏం లేదు, సముద్రం మట్టం అనేది రోజుకొకసారి ఈ విధంగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటుందన్నమాట. సూర్యుడికి మరియు చంద్రుడి నుంచి భూమికి ఈ ఎఫెక్ట్ వల్ల మనం చూడొచ్చు అనమాట. థిక్నెస్ ఆఫ్ ద రెస్లింగ్ మ్యాట్ షుడ్ బి బిట్వీన్ 5 and 7 సెంటీమీటర్స్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ రెస్లింగ్ ఎక్కడైతే చేస్తారో దాన్ని మనం అరీనాగా అని చెప్పుకోవచ్చు అనమాట. అరీనా. సో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి మీరు, ప్లే గ్రౌండ్స్, వాటి నేమ్స్. అందుకే ఆ బుక్ ఆల్ ఇన్ వన్ బుక్ తీసుకుంటే మీకు అన్నీ తెలుస్తాయి. కావాలనుకుంటే ఆల్ ఇన్ వన్ మీకు కాల్ చేయండి నా మొబైల్ నంబర్కి. ద మాన్యుమెంట్ కూడా మనం చూసినట్లయితే గ్లాస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టాన్సెస్గా చెప్పుకోవచ్చు అనమాట. ద మాన్యుమెంట్ ఆఫ్ ఖిల్జీ డైనాసిటీ మన ఢిల్లీ హ్యాస్ ద యూటిలైజేషన్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్, అంటే అలై దర్వాజా అని చెప్పుకోవచ్చు. ఖిల్జీ డైనాసిటీలో ఈ విధంగా ఈ శాండ్ స్టోన్ తోటి కట్టించడం జరిగింది. బిందుసారా సక్సీడెడ్ ద థ్రోన్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అని చెప్పుకోవచ్చు అనమాట. బుక్ ఫియర్లెస్ గవర్నెన్స్ అనేది మనం చూసినట్లయితే ఎవరు రాశారా అంటే కిరణ్ బేది అనే ఆమె ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ట్రక్ ఫార్మింగ్ అనేది మనం చూసినట్లయితే ఈజ్ రీజన్స్ వేర్ ఫార్మర్స్ స్పెషలైజెస్ ఇన్ వెజిటబుల్ ఓన్లీ. ఆ విధంగా ట్రక్ ఫార్మింగ్లో మనము చూడవచ్చు అనమాట. టెన్సైల్ అంటే ఇది ఒక కంప్రెసివ్ స్ట్రెస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ఎ లాంగిట్యూడినల్ స్ట్రెస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. పంతి డ్యాన్స్ ఫామ్ అనేది మనం చూసినట్లయితే ఛత్తీస్గఢ్ స్టేట్లో మనం చూడొచ్చు అనమాట. వెల్త్ ట్యాక్స్ మరియు గిఫ్ట్ ట్యాక్స్ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ పేపర్ ట్యాక్సెస్గా చెప్పుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే బుద్ధా బిలాంగ్ టు ఎ స్మాల్ గణ నోన్ యాజ్ సాక్య గణ. సో ఈ సాక్య గణకు సంబంధించిన ఈ వాళ్ళ యొక్క జాతి అని చెప్పుకోవచ్చు అనమాట. జయంతి కుమారేష్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ వీణా అని చెప్పుకోవచ్చు అనమాట. ఛట్ పూజ ఫెస్టివల్ అందరికీ తెలిసిందే, ఇది డెడికేటెడ్ టు ద సన్ గాడ్ అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బరాకార్ అనేది మనం చూసినట్లయితే ఇది ఒక ట్రిబ్యూటరీ ఆఫ్ దామోదర్ రివర్. ఫేమస్ శీష్ మహల్ ఏదైతే ఉందో ఇన్ పంజాబ్, ఇట్ వాజ్ బిల్డ్ బై మహారాజా నరేందర్ సింగ్ అని తెలుసుకోవచ్చు. ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందిరా అంటే సూపరింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఎలక్షన్స్ వెస్టెడ్ ఇన్ అన్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫాలోఫైకే ఒక క్లాస్ ఆఫ్ ఆల్గే, దీన్ని మనము బ్రౌన్ ఆల్గే అంటారు. చూడు మనం ఆల్రెడీ రెడ్ ఆల్గే చేసుకున్నాము, ఇక్కడ ఫాలో అంటే బ్రౌన్ ఆల్గే అనమాట. పుస్తకము లైఫ్ ఆఫ్ పై అనేది యాన్ మార్టల్ అనే అతను రాయడం జరిగింది. కలర్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్స్ ఏదైతే ఉన్నాయో మామూలుగా వ్యారీస్ ఫ్రమ్ ద లైట్ గ్రే నుంచి యాష్ గ్రేకి వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా దేవ్ సమాజ్ అనేది మనం చూసినట్లయితే ఫౌండెడ్ ఇన్ లాహోర్ బై శివ్ నారాయణ్ అగ్నిహోత్రి. ఏ సంవత్సరంలో అంటే 1887లో మనము ఈ విధంగా దేవ్ సమాజ్ స్థాపించడం జరిగింది. ఎవర్రా స్థాపించింది అంటే శివ్ నారాయణ్ అగ్నిహోత్రి. ఇకపోతే సంగం పోయమ్స్ మెన్షన్డ్ ఇన్ తమిళ్ వర్డ్ మూవేందర్ విచ్ మీన్స్ 3 చీఫ్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ద ఎక్విప్మెంట్ షటిల్ కాక్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ బ్యాడ్మింటన్, అందరికీ తెలిసిందే. సో బ్యాడ్మింటన్లో ఆ షటిల్ కాక్ లేకుంటే ఆడలేమన్నమాట. అఫ్కోర్స్ రాకెట్ కూడా ఉండాలి. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్య సమాజ్ ఫౌండెడ్ బై స్వామి దయానంద సరస్వతి. ఎందుకు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే టు రిఫార్మ్ హిందూయిజం అనేది రిఫార్మ్ చేయడానికి. ద ప్రాసెస్ బై విచ్ 2 ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ గెట్ మిక్స్డ్ విచ్ వైల్ వన్ డిస్పర్సెస్ ఎ స్మాల్ డ్రాప్లెట్స్ విత్ ద అదర్ ఈజ్ నోన్ యాజ్, దాన్ని ఎమల్సిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇమ్మిసిబుల్ అంటే ఇప్పుడు పెట్రోలు వాటర్ అనమాట. పెట్రోలియం పైన ఉంటుంది, వాటర్ ఏమో కింద ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట.
హిస్టరీ ఆఫ్ అక్బర్స్ రెయిన్ టైటిల్ అక్బర్నామా అనే పుస్తకాన్ని అబుల్ ఫజల్ రాయడం జరిగింది. నేషనల్ లిటరసీ మిషన్ అనేది మనం చూసినట్లయితే ఇది 1988లో సెటప్ చేయడం జరిగింది. ఇకపోతే ఇబ్రహీం లోడి ఎవరైతే ఉన్నారో తను వాజ్ డిఫీటెడ్ బై బాబర్ ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ అని చెప్పుకోవచ్చు ఇన్ ద ఇయర్ 1526 సంవత్సరంలో. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట, జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి. ద రెయిన్ ఆఫ్ కుమార్ గుప్తా వన్ అండ్ సన్ అండ్ ద సక్సెసర్ ఆఫ్ చంద్రగుప్తా టూ వాజ్ వన్ ఆఫ్ ద పీస్ అండ్ రిలేటివ్ ఇన్యాక్టివిటీగా చెప్పుకోవచ్చు అనమాట. సో ద ఫేమస్ ఇండియన్ డాన్సర్ మరియు డైరెక్టర్ ఆఫ్ ద దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ రిసీవ్డ్ పద్మశ్రీ ఇన్ ద ఇయర్ 1965. ఎవరికి వచ్చిందిరా అంటే మృణాలిని సారాభాయ్కి ఈ విధంగా దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అతను ఫౌండర్ కాబట్టి వీటికి. నెక్స్ట్ మనము బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ గవర్నింగ్ బాడీ ఫర్ ద బ్యాడ్మింటన్ ఏదైతే జరుగుతూ ఉందో వాటికి ఏ విధంగా అయితే బీసీసీఐ అనేది క్రికెట్కి సంబంధించిందో. ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మానిటరీ పాలసీ యూజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంక్ రేట్గా మనం చెప్పుకోవచ్చు. జపాన్ అనేది మనం చూసినట్లయితే ఈజ్ ద రీజియన్స్ ఏ సైక్లోన్ ఈజ్ నోన్ యాజ్ టైఫూన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద గణేష్ రథ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మోనోలిథిక్ టెంపుల్స్ లొకేటెడ్ ఇన్ మహాబలిపురంలో మనము చూడొచ్చు అనమాట. ఐరన్ ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్గా సప్లైడ్ బై ద సాయిల్ అనమాట. సాయిల్లో కూడా మనము ఐరన్ అనేది చూడొచ్చు. ఆథర్ ఆఫ్ ద ట్రాజిక్ స్టోరీ అదెల్లో అనే పుస్తకాన్ని విలియం షేక్స్పియర్ రాయడం జరిగింది. ఫెస్టివల్ హోలికా దహన్ అనేది మనం చూసినట్లయితే విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అనే మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఈ ఫెస్టివల్ ఏదైతే జరుగుతుందో హోలికా దహన్. ఇండియా అనేది తన బౌండరీ బంగ్లాదేశ్ తోటి ఈస్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏరియాలో మనం చూడొచ్చు అనమాట. బద్రుద్దీన్ తయబ్జీ ఎవరైతే ఉన్నారో అతను కాంగ్రెస్కి యాజ్ ఎ ప్రెసిడెంట్ 1887లో నియమింపబడ్డాడు. లిట్మస్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది నెయిదర్ అసిడిక్ నార్ బేసిస్, ఇట్స్ కలర్ ఈజ్ నార్మలీ పర్పుల్ అని చెప్పుకోవచ్చు. నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని డోపింగ్ సంబంధించిందనమాట ఏజెన్సీ. డీప్ ఓషన్ మెషిన్ అనేది మనం చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సంబంధించిందని చెప్పుకోవచ్చు. అలీ అక్బర్ ఖాను అసోసియేటెడ్ విత్ ద సరోద్ ఇన్స్ట్రుమెంట్ అనేది వాయించడం జరుగుతుందన్నమాట. నిలబడుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా వాయిస్తారు. అదే అలీ అక్బర్ ఖాన్తో పాటు అంజాద్ అలీ ఖాన్ కూడా సరోద్ అని చెప్పుకోవచ్చు. నీలగిరి పర్వతాలు మనం చూసినట్లయితే మీటింగ్ పాయింట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ మరియు ఈస్టర్న్ ఘాట్స్ కలిసే ఈ పర్వతాలు ఆ సమూహమే నీలగిరి హిల్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. భరతనాట్య పోజెస్ ఆర్ డిపెక్టెడ్ ఆన్ ద గోపురమ్స్ ఆఫ్ ద చిదంబరం టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ తమిళనాడులో మనం చూడొచ్చు అనమాట, చాలా ఫేమస్. నెక్స్ట్ ఇక్కడ మనము సరోజినీ నాయుడు వాజ్ ఆల్సో ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ద గవర్నర్ ఆఫ్ ద యునైటెడ్ ప్రొవిన్స్ అంటే ఉత్తరప్రదేశ్. ఈరోజు వి షాల్ డై టు అవేకెన్ ద నేషన్ వాజ్ మేడ్ బై ఇక్కడ బాగా జతిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. వి షాల్ డై టు అవేకెన్ ద నేషన్ వాజ్ మేడ్ బై అంటే ఈ కొటేషన్ ఇచ్చింది బాగా జతిన్. ఇకపోతే లివర్ గ్లాండ్ ఏం సెక్రెట్ చేస్తుందిరా అంటే బైల్ జ్యూస్ అనేది సెక్రెట్ చేస్తుంది. అవి ఎక్కడ స్టోర్ అవుతాయరా అంటే ఆ సాక్ని ఏమంటారంటే గాల్ బ్లాడర్ అని చెప్పుకోవచ్చు అనమాట. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తను ఎవర్రా అంటే ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా చెప్పుకోవచ్చు. ద్రవిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది. గ్రేట్ రన్ ఆఫ్ కచ్ ఇది మనము థార్ డెజర్ట్లో మనము చూడొచ్చు. గుజరాత్ డజన్ ప్రొడ్యూస్ కోల్, ఛత్తీస్గఢ్ మరియు ఒడిషా అండ్ జార్ఖండ్ ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. గుజరాత్లో ఎక్కువగా సాల్ట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ధన్బాద్ అనేది కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అది ఏ రాష్ట్రంలో ఉంది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మహంజదారో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిందని చెప్పుకోవచ్చు. లీచింగ్ అనే ప్రాసెస్ వాటర్ సాల్యుబుల్ ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ గో డౌన్ ఇన్ టు ద సాయిల్ ఆరిజిన్ అండ్ గెట్ ప్రెసిపిటేటెడ్ ఈజ్ యాజ్ అన్అవైలబుల్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే సూపర్ బౌల్ an annual championship game of football is called, దట్ ఈజ్ ఎక్కడ ఉందా అంటే యూఎస్ఏలో ఉందన్నమాట. ఉగాది ఒక ఫెస్టివల్ మార్క్ ద స్టార్ట్ ఆఫ్ తెలుగు న్యూ ఇయర్గా చెప్పుకోవచ్చు అనమాట. వీనస్ రొటేట్స్ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ది అదర్ అని చెప్పుకోవచ్చు. ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్ తను సరోద్ సంబంధించిన అతను.
మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయరు. ద ఉమ్మీద్ అనే స్కీమ్ ప్రకారం మనం చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట టు హెల్ప్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ రూరల్ ఉమెన్ ఇన్ ద యూనియన్ టెరిటరీ హూ ఆస్పైర్ టు బికమ్ ఎకనామికల్లీ ఇండిపెండెంట్ అని చెప్పుకోవచ్చు. గులాంగిరి అనే ఈ వాజ్ రిటర్న్ బై జ్యోతిబా ఫూలే రాయడం జరిగింది 1873లో. ద ఫేమస్ మూవీ 3 Idiots ఏదైతే ఉందో 5 Point Someone అనే పుస్తకాన్ని మనము అక్కడి నుంచి తీసుకోవడం జరిగిందనమాట. అది చేతన్ భగత్ రాయడం జరిగింది. ద మినిమమ్ రేట్ బిలో విచ్ బ్యాంక్స్ ఆర్ నాట్ అలౌడ్ టు లీడ్ మనీ ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ స్పెసిఫైడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది మనం బేస్ రేట్గా చెప్పుకోవచ్చు అనమాట. మామూలుగా రెపో రేట్ అంటారు, రివర్స్ రెపో రేట్ అంటారు. మామూలుగా బ్యాంకులు ఏం చేస్తాయి, తన డబ్బుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టుకుంటుంది. సో అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏమంటుందంటే నేను నీకు రెపో రేట్లోనే ఇస్తాను అంటుంది. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బులు ఉండదో కంగాలు అయిపోతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే రిజర్వ్ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అది రివర్స్ రెపో రేట్ అంటాడు. అప్పుడు బ్యాంకు వాళ్ళు డిమాండ్ చేస్తారనమాట. నెక్స్ట్ అంగ్నాపాల ఎవరైతే ఉన్నారో రూలర్ ఆఫ్ రాజ్పూత్ డైనాసిటీగా చెప్పుకోవచ్చు. టు ఫైండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్ఎంప్లాయిడ్ వర్కర్స్ డివైడెడ్ బై టోటల్ లేబర్ ఫోర్సు ఇంటూ 100 అనేది ఇది ఒక ఫార్ములా అనమాట. ఘూమర్ డ్యాన్స్ అనేది మనము రాజస్థాన్లో చాలా ఫేమస్. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ చార్జ్డ్ బాడీ ఆన్ అనదర్ చార్జ్డ్ ఆర్ అన్చార్జ్డ్ బాడీని ఏమంటారంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్గా మనం చెప్పుకోవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూరు తను శాంతినికేతన్ ఇన్స్టిట్యూట్ని 1901లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈయనే గీతాంజలి పుస్తకం రాయడం జరిగింది. అందులో నుంచి నేషనల్ అంతం జనగణమన కంపోజ్ చేయడం జరిగింది. రాఖీ ఫెస్టివల్ కూడా ఇతనే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. లోమాస్ రిషి కేవ్స్ అనేది మనం చూసినట్లయితే బరాబర్ కొండల్లో ఈ లోమాస్ రిషి కేవ్స్ అనేది మనం చూడొచ్చు. అర్చన విషెస్ టు కంటెస్ట్ ఫర్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ద మ్యాక్సిమం లిమిట్ కాన్స్టిట్యుయెన్సీస్ దాట్ కెన్ షీ కంటెస్ట్ అంటే మ్యాక్సిమం ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే 2 కాన్స్టిట్యుయెన్సీ నుంచే పాల్గొనొచ్చంట. మాహిద్ సిద్దికి తనకి మిలాపెస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది 2017లో ఇవ్వడం జరిగింది. తను మంచి కథక్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు. ఏ కెమికల్ ఎలిమెంటు డస్ మ్యాంగనీస్ స్టాండ్ ఫర్ ద సైన్స్ పీరియాడిక్ టేబుల్ అంటే ఇక్కడ మనము MN అంటే మ్యాంగనీస్ అన్నమాట. పీరియాడిక్ టేబుల్లో టోటల్ ఎన్ని ఉన్నాయి పీరియాడిక్ టేబుల్లో అంటే ఎలిమెంట్స్ 108. ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ అబౌట్ 27 days అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో 27 రోజులు పడుతుందన్నమాట. నేషనల్ కమిషన్ ఫర్ సుప్రీం కోర్ట్ అనేది మనం చూసినట్లయితే ఆర్టికల్ 338లో మెన్షన్ చేయడం జరిగింది. హిస్టారికల్ షేర్షా సురీస్ మార్గ్ ఇది మనం చూసినట్లయితే ఢిల్లీ మరియు అమృత్సర్ మధ్యలో మనం చూడొచ్చు. ఫీమేల్ పర్సనాలిటీ రిసీవ్డ్ ద పద్మశ్రీ అవార్డ్ అనేది ఫర్ మణిపురి క్లాసికల్ డ్యాన్స్కి ఎలాం ఇందిరా దేవి తనకి ఇవ్వడం జరిగిందనమాట. కింగ్ వాజ్ షోన్ ఆన్ హిస్ కాయిన్స్ యాజ్ ఎ వీణా ప్లేయర్ మనం చూసినట్లయితే సముద్రగుప్తుడు ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అనే పేరుతో పిలుస్తారు. తనకు వీణ కూడా బాగా వస్తుందన్నమాట. కాయిన్స్ పైన ఈ విధంగా మింట్ చేయడం జరిగిందనమాట. ఆర్టికల్ 51A ఏం చెప్తుందిరా అంటే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది. ఫార్మింగ్ అనే ప్రొఫెషను ఇది ఒక సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్గా చెప్పుకోవచ్చు. లైమ్ స్టోన్ అనేది సెడిమెంటరీ రాక్ అని చెప్పుకోవచ్చు. వివి పారస్ అనిమల్స్ ఆర్ డాగ్ అండ్ కౌ బట్ నాట్ బర్డ్ ఏం చేస్తుంది గుడ్లు పెడుతుంది అంటే ఓవి పారస్ అనమాట. పిల్లలు కనేటివి వివి పారస్లు. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద లావా ఇంటూ అన్ అడల్ట్ త్రూ డ్రాస్టిక్ చేంజ్ దాన్ని ఏమంటారంటే మెటమార్ఫోసిస్ అంటారనమాట. మనందరికీ తెలిసిందే హైడ్రోజనేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, మెటమార్ఫిక్ ప్రాసెస్ అంటే ఏంటి. సో ఇలాంటి డిఫరెంట్ ప్రాసెస్ మీకు గుర్తుంచుకోవాలి. సో ఏదైతే బ్లాక్ కోల్ ఉందో డైమండ్గా తయారు చేయడాన్ని ఇది మెటమార్ఫిజం అని చెప్పుకోవచ్చు అనమాట. ద హోమ్ కింగ్డమ్ అనేది ఇది బ్రహ్మపుత్ర వ్యాలీలో మనం చూడొచ్చు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఉందో పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనము ఇజ్రాయెల్ నుంచి తీసుకోవడం జరిగింది. అనిమల్ అలవెన్స్ అనేది ఫర్ వీర్ అండ్ టీర్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ దాన్ని మనము డిప్రిసియేషన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇండోర్ ఘరానా ఈజ్ వన్ ఆఫ్ ద వోకల్ ఘరానాస్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. ఇది ఉస్తాద్ ఆమిర్ ఖాన్ దీన్ని
ఎస్టాబ్లిష్ చేశాడనమాట. గురు బిపిన్ సింగ్ తను మణిపురి డాన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే దివాళీ మార్క్స్ ద డే వెన్ లార్డ్ రామ్ రిటర్న్ టు అయోధ్య ఆఫ్టర్ 14 years ఆఫ్ ఎగ్జైల్ ఆఫ్టర్ డిఫీటింగ్ కింగ్ రావణ అని మనం తెలుసుకోవాలి. శివ్ దయాల్ సాహెబ్ ఏ బ్యాంకరు ఫ్రమ్ ఆగ్రా ఫౌండెడ్ ద రాధా స్వామి సత్సంగ్ ఇన్ ద ఇయర్ 1861లో. దీన్ని మనం చూసినట్లయితే తను ఈ విధంగా రాధా స్వామి సత్సంగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కృష్ణా రివరు కర్ణాటక స్టేట్ నుంచి ఫ్లో అవుతూ ఉంది. ఏ దిల్ హే ముష్కిల్ అనే సాంగ్ అరిజిత్ సింగ్ కంపోజ్ చేయడం జరిగిందనమాట. ఐరావతేశ్వర టెంపుల్ అనేది మనము తమిళనాడులో ఇక్కడ మనం చూసినట్లయితే రాజరాజ చోల్ దీన్ని ఫార్మేషన్ చేశాడనమాట. ఇస్లామిక్ లూనార్ క్యాలెండర్లో ప్రకారము మొహర్రం అనేది మనం చూడొచ్చు వాళ్ళు ఫాలో అయ్యేది. ద మెటీరియల్స్ త్రూ విచ్ థింగ్స్ కెనాట్ బి సీన్, అవి మనము ఒపేక్ బాడీస్ అంటారు, కొద్దిగా కనపడితే అవి ట్రాన్స్పరెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. దెర్ వర్ సెవరల్ సిటీస్ ఇన్ ద మౌర్య ఎంపైర్. బ్రహ్మగిరి వాజ్ లొకేటెడ్ ఆన్ ద సదర్న్ మోస్ట్ సైడ్గా మనం చెప్పుకోవచ్చు. కితాబ్ ఉల్ హింద్ ఇది ఒక అరబిక్ టెక్స్ట్. ఎవరు రాశారా అంటే అల్బెరూని రాయడం జరిగింది. గులాబో సపేరా మనం చూసినట్లయితే అసోసియేట్ విత్ ద కల్బేలియా డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మనం చూసినట్లయితే రాజస్థాన్లో చాలా ఫేమస్. సేవింగ్ డిపాజిట్స్ అనేది మనం చూసినట్లయితే విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ మెజర్ ఆఫ్ మనీ సప్లై అంటే M2 అని చెప్పి. ఫర్టిలైజర్స్ ప్రిపేర్డ్ బై ద ఫ్యాక్టరీస్ వెరీ రిచ్ ఇన్ ప్లాంట్ న్యూట్రియంట్స్ అండ్ మ్యాన్ మేడ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ద టర్మ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనం చూసినట్లయితే ఇండియాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5 years అని చెప్పుకోవచ్చు. లోక్సభ, రాజ్యసభ అయితే 6 years అనమాట. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931లో గాంధీ మరియు ఇర్విన్ మధ్యలో ఈ ప్యాక్ట్ అనేది ఒప్పందం జరిగింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఈజ్ నాట్ రిటర్న్ బై ద అరవింద్ అడిగా, ఆమ్నెస్టీ, వైట్ టైగరు, ద లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ అనే ఈ పుస్తకాల్ని అరవింద్ అడిగా రాయడం జరిగింది. బ్రిటిష్ పార్లమెంటు పాస్డ్ ద రెగ్యులేషన్ యాక్ట్ 1773లో పాస్ చేయడం జరిగింది. కజారీ డ్యాన్స్ అనే ఈ ఫేమస్ డ్యాన్సు ఉత్తరప్రదేశ్కి సంబంధించింది. ఆర్టికల్ 26 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇకపోతే బర్త్ రేట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ మోర్ దాన్ ద డెత్ రేట్ ఆఫ్ ద పాపులేషన్ అని చెప్పి ఇక్కడ మనము ఆటోమేటికల్గా బర్త్ రేట్ ఎప్పుడైతే మన ఇండియాలో పెరుగుతూ ఉంది, డెత్ రేట్ అనేది మనం మోర్ దాన్ ద డెత్ రేట్. సో ఎప్పుడేమవుతుందా అంటే పాపులేషన్ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. ట్రైబల్ లీడర్ బిర్సా వాజ్ అసోసియేటెడ్ విత్ ద ముండా ట్రైబ్ అనే తనకు ఆ ట్రైబ్కు సంబంధించిన అతను అనమాట. ఈ ట్రైబల్ లీడర్ బిర్సా అనే అతను అన్టచబుల్ అనే పుస్తకాన్ని ముల్క్రాజ్ ఆనంద్ రాయడం జరిగింది. రూరల్ బ్యాక్యార్డ్ పిగ్గరీ స్కీమ్ అనేది మనం చూసినట్లయితే మేఘాలయలో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. రెడ్ సీ ఏదైతే ఉందో ఈ విధంగా అరేబియా పెనిన్సులాని సపరేట్ చేస్తుందన్నమాట. ఆఫ్రికా ఫ్రమ్ అరేబియా పెనిన్సులా, ఆఫ్రికాను ఈ విధంగా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. పామికల్చర్ టర్మ్స్ మీన్స్ గ్రోయింగ్ ఆఫ్ ఫ్రూట్స్ని మనము పామికల్చర్ అని చెప్పుకోవచ్చు. ఫిసికల్చర్ అంటే ఫిషెస్కి సంబంధించి. ఛట్ పూజ బీహార్లో చాలా మంచి ఫెస్టివల్ అనమాట. బిహారీ కమ్యూనిటీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సూర్యదేవుడిని పూజించడం జరుగుతుంది అనమాట. అలక్నంద మరియు భగీరథి హెడ్ రివర్స్ మెర్జ్ టు ఫామ్ రివర్ గంగా అని చెప్పుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్లో యూరిసిస్ యాసిడ్ అనేది మనం చూడొచ్చు. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 అయితే కూచిపూడి డ్యాన్స్ అకంపెనీడ్ బై కర్ణాటిక్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్, దానికి తోడుగా కర్ణాటిక్ మ్యూజిక్ అనేది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ అనేది ఇండియాలో 1896లో గ్రీస్లో సెటప్ చేయడం జరిగింది. రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని 1995లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ అనే ఈ సంస్థని స్థాపించడం జరిగింది. జీవ్ మిల్కా సింగ్ అసోసియేటెడ్ విత్ ద గోల్ఫ్ ఆడతాడనమాట. కాటన్ వాజ్ ప్రాబబ్లీ గ్రోత్ అట్ మెహర్గర్లో చాలా ఎక్కువగా 7000 years ఎగోనే దీన్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అనమాట. బ్రయోఫైట్ దే ఆర్ కాల్డ్ ఆంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్గా చెప్పుకోవచ్చు. వెట్టి అనే టర్మ్ మనం చూసినట్లయితే చోళా ఎంపైర్లో దట్ రిలేటెడ్ టు ఫోర్స్డ్ లేబర్ అని చెప్పుకోవచ్చు అనమాట. గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్స్
ద మానిటరీ పాలసీ కమిటీ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ద లోక్సభ వాజ్ డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. అది 17 ఏప్రిల్ 1952లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, లోక్సభ అనే ఈ టర్మ్ ఎవరు ఇవ్వడం జరిగింది. నాన్ వైలెంట్ మూమెంట్ నేమ్డ్ యాజ్ ఖుదాయ్ ఖిద్మత్గర్స్. ఈ ఫౌండర్ ఆఫ్ దిస్ నాన్ వైలెంట్ మూమెంట్ ఎవర్రా అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఇతనే మనం చూసినట్లయితే ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని ఏమంటారంటే ఫ్రంటైర్ గాంధీ అనే పేరుతో పిలుస్తారనమాట. ద మెటల్ ఈజ్ ఆల్వేజ్ ఎ కాంపోనెంట్ ఇన్ అన్ అమాల్గమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అమాల్గమ్ అనేది మనం చూసినట్లయితే దాంట్లో మెర్క్యూరీ అనేది ఉంటుంది. ఈ భింబేత్కా కేవ్స్ ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్లో మనం చూడొచ్చు అనమాట. ట్రెజరీ బిల్స్ ఆర్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుందన్నమాట. గోల్డెన్ గర్ల్ మనం చూసినట్లయితే పిటి ఉషా యొక్క పుస్తకము ఆటోబయోగ్రఫీ ఏంట్రా అంటే గోల్డెన్ గర్ల్. ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ వన్ కంట్రీ షేర్స్ ఇట్స్ ల్యాండ్ ఫ్రంటైర్స్ విత్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ కంట్రీ ఆఫ్ ద సబ్ కాంటినెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనం చూసినట్లయితే వర్ యాడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ద 42nd అమెండ్మెంట్ ప్రకారము ఈ విధంగా యాడ్ చేయడం జరిగింది. డాక్టర్ రఘురామ్ రాజన్ థర్డ్ పిల్లర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. దిల్వారా టెంపుల్ ఏదైతే ఉందో అది మనము చాలా ఇంపార్టెంట్ జైన్ టెంపుల్. రణక్పూర్ టెంపుల్ కూడా ఇది ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కకోరీ ట్రైన్ యాక్షన్ 1925లో. ఈ విధంగా బ్రిటిష్ గవర్నమెంట్ కండెమ్ చేసింది, అతన్ని డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగిందంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు కకోరీ కాన్స్పిరసీ అంటారనమాట. కకోరీ కాండ్ అని చెప్పుకోవచ్చు. రైల్ని వాళ్ళు లూట్ చేస్తారనమాట. మొట్టమొదటి నాన్ సింక్రోనస్ సెన్సెస్ ఈ విధంగా ఇండియాలో 1872లో కండక్ట్ చేయడం జరిగింది. యామిని కృష్ణమూర్తి భరతనాట్యం డాన్సరు. అక్బర్స్ రెవెన్యూ సిస్టమ్ జప్త్ ఏదైతే ఉందో తోడర్మల్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడనమాట. ద నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 పర్సన్స్ ఇన్ ద ఇయర్ని ఏమంటారంటే బర్త్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో వెజల్స్ విచ్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ టు వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ అంటన్నమాట. ద శాటిలైట్ ఆర్బిట్ ద ఎర్త్ ఈజ్ ఎగ్జోస్పియర్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అని చెప్పుకోవచ్చు అనమాట. రైడర్ కప్ ఏదైతే ఉందో గోల్ఫ్కి సంబంధించిన కప్పు. ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మనం చూసినట్లయితే ఆర్టికల్ 352కి సంబంధించింది. కైట్ ఫ్లయింగ్ అనేది మనం చూసినట్లయితే ఉత్తరాయణ్ ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్ ఫెస్టివల్ గుజరాత్లో. ఇండియన్ రిఫార్మర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బెంగాలీ ప్రోజ్. ఎవర్రా అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనమాట. స్వామి వివేకానంద తన మొట్టమొదటి స్పీచ్ పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్ రిలీజన్ ఎక్కడిచ్చాడ్రా అంటే షికాగోలో 1893లో మన ఇంపార్టెన్స్ ఆఫ్ హిందూ రిలీజన్ గురించి చాలా గ్రేట్గా చెప్పాడనమాట. జూపిటరు షార్టెస్ట్ రొటేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. చాలా రెడ్ జైంట్ స్పాట్ అనేది కూడా మనం చూడొచ్చు. ఎక్కువగా శాటిలైట్స్ కూడా దానికి న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి. టు అక్వైర్ సిటిజన్షిప్ వన్ మస్ట్ బి ఎలిజిబుల్ బై బర్త్, రిజిస్ట్రేషన్ అండ్ న్యాచురలైజేషన్ బట్ నాట్ రినౌన్సియేషన్. అంటే రినౌన్సియేషన్ అనేది డిఫరెంట్, తను కిరీటము ఇవ్వడం అనమాట, తన పవర్ ఇచ్చేయడము. బ్రీటా డ్యాన్స్ ఫామ్ అనేది మనం చూసినట్లయితే ఇది వెస్ట్ బెంగాల్లో మనం చూడొచ్చు. హిందూ సుందరేషన్ బుక్ ఈ ఆథర్డ్ బై ద ఫీస్ట్ ఆఫ్ రోజెస్ అనే పుస్తకాన్ని హిందూ సుందరేషన్ అనే ఆమె ఆథర్ చేసింది. భక్తి సెయింట్స్ 9 hours వర్ ద డివోటీస్ ఆఫ్ శివ అని చెప్పుకోవచ్చు. హాయ్ హక్ డ్యాన్స్ అనేది మనం చూసినట్లయితే త్రిపురలో చాలా ఫేమస్. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ 1928లో స్థాపించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ పోషన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ అంటే మనము అక్వేరియంలో మనము చేపలు అనేది పెడతాం కదా, అదే. డ్రిబ్లింగ్ అనేది మనం చూసినట్లయితే బాస్కెట్బాల్ సంబంధించింది. ఇంకొక స్పోర్ట్స్ కూడా ఉందన్నమాట, కామెంట్ సెక్షన్లో పెట్టండి. టోటల్ లెంగ్త్ ఆఫ్ కోస్ట్ లైన్ అనేది మనం చూసినట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మరియు లక్షద్వీప్తో కలిపి 7516.6 కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. ద గ్రేడింగ్ సిస్టమ్ యూజ్డ్ బై ద ముఘల్స్ టు ఫిక్స్ ర్యాంక్, సాలరీ, మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్. ఇది మన్సబ్దారీ సిస్టమ్ అంటారనమాట. మల్లికా సారాభాయికి పద్మభూషణ్ అవార్డు 2010లో తను పర్ఫార్మింగ్ ఆర్ట్స్ షీ వాజ్ హైలీ రికగ్నైజ్డ్ ఫర్ కూచిపూడి అండ్ భరతనాట్యం అని చెప్పుకోవచ్చు అనమాట. కమాత్ ట్రైబ్ అనేది మనం చూసినట్లయితే తెరాతాల్ డ్యాన్స్ ఫామ్ బై ఉమెన్. ఈ విధంగా తెరాతాల్ అనే డ్యాన్స్ ఫాము పర్ఫామ్ చేస్తుంది ఈ కమాత్ ట్రైబు
సెలబ్రేట్ చేస్తుందన్నమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది మనము సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది. గ్రామ సభ ఇది ఒక మీటింగ్ ఆఫ్ ఆల్ అడల్ట్స్ హూ లివ్ ఇన్ ద ఏరియా కవర్డ్ బై పంచాయత్ అనమాట. షహీద్ అహ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో తను ఫ్రీడమ్ ఫైటరు. బ్రిటిష్ ఇండియా ఈజ్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ టూ నేషన్ థియరీగా చెప్పుకోవచ్చు. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ప్రజెంట్స్ యాన్యువల్ బడ్జెట్ బిఫోర్ ద లోక్సభ. మనందరికీ ఎవ్రీ ఇయర్ ఫినాన్స్ మినిస్టరు యాన్యువల్ బడ్జెట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాడు. ఆర్టికల్ 51A(k) ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ 86th అమెండ్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే ద యాక్ట్ వాజ్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ టు కంట్రోల్ ద టెరిటరీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మేజర్లీ ఇన్ బెంగాల్ ఇన్ ద ఇయర్ 1773. అది రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ మ్యూజిషియన్ ఉస్తాద్ అల్లా రఖా ఖురేషి, తను తబలా ప్లేయర్ అనమాట. అదేవిధంగా జాకిర్ హుస్సేన్ కూడా తబలా ప్లేయరే. ఆఫ్టర్ ద విక్టరీ ఓవర్ సాకాస్, చంద్రగుప్త టూ అడాప్టెడ్ ద టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య అని చెప్పుకోవచ్చు. ద మెటీరియల్స్ త్రూ విచ్ థింగ్స్ కెన్ బి సీన్, అది ట్రాన్స్పరెంట్ మెటీరియల్గా చెప్పుకోవాలి. షుగర్ ఒక ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు, బట్ నాట్ కోల్. ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద మ్యాంటిల్, దాన్ని మనము ఆస్థనోస్పియర్గా చెప్పుకోవచ్చు అనమాట. క్రస్ట్, మ్యాంటిల్, కోర్, డిఫరెంట్ ఎర్త్ లేయర్స్ అనమాట. ఒలింపిక్ గేమ్స్ 1952లో హెల్సింకీలో జరిపాయన్నమాట. స్నేల్ అనేది మనందరికీ తెలిసిందే. ఇది ఒక ఫైలం ఆఫ్ అనిమల్ కింగ్డమ్గా మొలస్కా అనమాట. ఫేమస్ పాండవ్లేని కేవ్స్ అనేది మహారాష్ట్రలో చూడొచ్చు. హ్యారీ లూయిస్ వివియన్ డెజరియో ఈజ్ అ టీచర్ ఆఫ్ విచ్ కాలేజ్ ఇన్ ద 1820 అంటే ఇక్కడ హిందూ కాలేజ్ ఆఫ్ కాల్కట్టాకి తను టీచర్గా అనమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ బుక్, ఈ పుస్తకాన్ని స్వామి వివేకానంద రాయడం జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో రాబర్ట్ క్లైవ్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బికేమ్ ద బ్యారన్ ఆఫ్ ప్లాసీ. బ్యారన్ అంటే టార్చ్ బేరర్ అనమాట. సో ప్లాసీ యుద్ధానికి మెయిన్ పాత్రధారి. గ్రాస్ ల్యాండ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే వెట్టి ట్యాక్స్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మెన్షన్ ట్యాక్స్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్ అని చెప్పుకోవాలి. చోళా టైంలో వాళ్ళు తమిళనాడుని ఈ విధంగా రూల్ చేసేవాళ్ళు. ఫోర్స్ లేబర్ అనేది మనం చూసినట్లయితే ఇది వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనమాట. విలియం బెంటిక్, రాజా రామ్మోహన్ రాయ్ సతీ సగమనాన్ని స్టాప్ చేశారని చెప్పాను. క్రెడిట్ మెథడ్ అనేది ఈజ్ నాట్ కాన్స్టిట్యూట్ ఏ నేషనల్ ఇన్కమ్ మెజర్మెంట్ మెథడ్, బట్ ప్రోడక్ట్, ఇన్కమ్, ఎక్స్పెండిచరు, ఈ మెథడ్స్ అన్నీ క్రెడిట్ మెథడ్స్ అని చెప్పుకోవచ్చు. బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, అంటే వాళ్ళ యొక్క బీదతనం అనమాట. క్లోరోఫైకే, ఈ ఆల్గే అనేది గ్రీన్ ఆల్గే అని చెప్పుకోవచ్చు. బ్లూ, రెడ్, గ్రీన్ ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ విల్ బి మోర్ దాన్ నెట్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్గా చెప్పుకోవచ్చు. సో ద వాల్యూ ఆఫ్ గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్ విల్ బి పాజిటివ్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే యాక్టినైడ్స్ సిరీస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 15 మెటాలిక్ కెమికల్ ఎలిమెంట్స్గా చెప్పుకోవచ్చు. గుగ్గా డ్యాన్స్ అనేది ఒక ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ హర్యానాగా చెప్పుకోవాలి. బుధాదిత్య ముఖర్జీ తను సితార్ ప్లేయర్ అనమాట. బరాబర్ నాగార్జుని కేవ్స్ అనేది మనం చూసినట్లయితే ఓల్డెస్ట్ సర్వైవింగ్ రాక్ కట్ కేవ్స్ ఇండియాలో మనం మౌర్యన్ టైంలో మనం ఎస్టాబ్లిష్ చేశారనమాట. చంద్రగుప్త 1 సక్సీడెడ్ ఘటోత్కచ ద గుప్తా రూలర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఘటోత్కచుని తర్వాత చంద్రగుప్త 1 రావడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ పోర్టు నవీ ముంబైలో ఉంది. అదేవిధంగా తీజాన్ బాయ్ వాజ్ అవార్డెడ్ పద్మభూషణ్ అవార్డ్ ఫర్ హర్ ఆర్ట్ ఇన్ 2003. షీఈ్ ఏ పాండవని డ్యాన్స్ ఫామ్కి చాలా ఫేమస్ అన్నమాట. ఇకపోతే జో మాల్ లోక్ ఫోక్ డ్యాన్స్ అనేది మనం చూసినట్లయితే లెప్చా కమ్యూనిటీ వాళ్ళు జో మాల్ లోక్ అనే ఫోక్ డ్యాన్స్ చేయడం జరుగుతుంది. హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ఓనం అనేది మనము లోరీ అండ్ బైసాకి బట్ నాట్ దివాళీగా మనం తెలుసుకోవాలి. ఈ మూడు మనము హార్వెస్ట్ ఫెస్టివల్స్గా చెప్పుకోవాలి, కానీ దివాళీ మాత్రం కాదు. వాడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద పంచాయత్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద పార్ట్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవాలి. సో నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి పంచాయత్ రాజ్ సంబంధించిన దేంట్లో మెన్షన్ చేశారు అనేది. ఇకపోతే ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ అంటే రాజస్థాన్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా 4 పార్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. 2023, 2022, 2021 కూడా నేను డిస్కస్ చేస్తాను. ఒకసారి వెళ్ళి మీ ప్లేలిస్ట్లో చూసుకోండి. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు కాల్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.